ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రార్థన చేసుకున్నారా? ఈరోజు మీకోసం చిన్న ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. చిన్న ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడా, పరిశుద్ధుడా, రాత్రంతయు నీ సజీవమైన రెక్కల చాటున భద్రపరిచి మేము ఉదయమున సజీవముగా లేచి నిన్ను స్తుతించి నీ సన్నిధిలో ప్రార్థించుటకు నీవు మాకిచ్చిన గొప్ప అవకాశమును బట్టి, అయా నీవు మా జీవితంలో ప్రవేశపెట్టిన ఈ రోజును బట్టి అయా నిన్ను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. ఈ రోజంతటిలో సాతాను మీద మేము జయాన్ని పొందుకునే జయ జీవితాన్ని మాకు అందించండి. ప్రతి సాతాను శోధనను ఎదిరించే వాక్య శక్తిని మాలో నింపండి దేవా. ఈ రోజంతటిలో ప్రభు నీ కృపచేత మమ్మల్ని భద్రము చేయండి తండ్రి. ఎంతమంది అయితే విశ్వాసముతో ప్రార్థనలో ఏకీభవించారో అయా వారందరినీ దర్శించండి ప్రభా. ఈరోజు మా బిడ్డలు ఎగ్జామ్స్ రాయడానికి వెళ్తూ ఉన్నారు. వారందరినీ దర్శించి అయా వారికి మంచి జ్ఞాపక శక్తినిచ్చి చదివింది ఎగ్జామ్స్లో రాసి అయా మంచి ఉత్తీర్ణత పొందినట్లుగా సహాయం దయచేయండి. అలాగే ఎంతోమంది బిడ్డలు ప్రభు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు. వారికి నీ తోడు, నీ దయ ఉంచి ఒక అద్భుత కార్యం వారి జీవితం పట్ల జరిగించండి అయా. ఎంతోమంది ఉద్యోగాలకు, వ్యాపారాలకు, అయా నేల పంటల మీద ఆధారపడిన వారు, అయా డ్రైవింగ్ మీద, అలాగే ఆటోలు నడుపుకుంటూ ఇంకా వారికి వచ్చిన జీవన విధానాన్ని బట్టి ఎవరెవరైతే నేను వారి పనుల్లో ఈరోజు మరి వెళ్తున్నారో, ప్రయాణాలు చేస్తున్నారో వారందరికీ క్షేమము, భద్రత దయచేయండి. ప్రయాణాలలో మీరు తోడుండండి. అలాగే ప్రభువా, అనారోగ్యంగా ఉన్న వారిని మీరు ముట్టి స్వస్థపరచండి. సాతాను బంధకాల చేత, అలాగే ఆర్థిక ఇబ్బందుల చేత బాధపడుతున్న వారిని ఈరోజే విడుదల దయచేయమని అడుగుతూ ఉన్నాం ప్రభా. ఈ రోజంతటిలో నీవు తోడై ఉండి క్షేమముగా మరలా మేము గృహాలు చేరి నిన్ను స్తుతించే భాగ్యము దయచేయమని, ఎవరెవరు బిడ్డలు ఈ ప్రార్థనలో ఏకీభవించారో విశ్వాసము కొద్ది వారు అడుగుతున్న ప్రతి అవసరతను తీర్చుమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.